అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజకీయంగా కానీ ఓటర్లను కానీ మెప్పించే ప్రయత్నం చేయాలి, కానీ సద్విమర్శలు ఉండాలి, కానీ మంచి భాష ఉండాలి, కానీ సంస్కారం లేకుండా సంస్కారహితంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సభ్యత కాదు. ఇకనైనా రఘునందన్, నీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఎవ్వరు కూడా తక్కువ లేరిడా, దేనికైనా సిద్ధం. నువ్వు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు వస్తావా, చౌరస్తా సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తా కాడికి వస్తావా, ఏడికైనా సిద్ధం. నువ్వు ఒక్కడవే కాదు ఉద్యమకారుడు, చాలామంది ఉద్యమాలు చేసినాం, అందరం కూడా ఉన్నాం ఉద్యమకారులం, అందరం కూడా దేనికైనా సిద్ధం. ఎట్లా మాట్లాడదామంటే అట్లా చర్చకు సిద్ధం, దేనికైనా సిద్ధం. నువ్వు ఎప్పుడో డేట్ రావడానికి సిద్ధంగా ఉన్నామని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జాగ్రత్తగా మాట్లాడు అని మరొకసారి హెచ్చరిస్తూ, ఇంతకు మొదలు మన బాలుబాయ్ అన్నట్టుగా చాలామందికి అంటే పార్లమెంటు టికెట్లు అనౌన్స్ చేసినా పార్టీ విడిచి వెళ్ళిపోతుందని. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ప్రాంతీయ పార్టీ కాబట్టి జాతీయ పార్టీలు ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానివ్వండి, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కానివ్వండి, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ ఉంది, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, వెలికి తీసి లేని కేసులను వీళ్ళకి ఆపాదించడం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే దాన్ని చూసి కొంతమంది అభద్రతా భావంతో, ఇక కొంతమందికి ఎట్లుందంటే అధికారం కోసమో అభద్రతా భావంతోనో వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేక కొంతమంది అక్కడక్కడ వింటూ ఉన్నాం న్యూస్లో. మరి జరుగుతున్నది వాస్తవమే కావచ్చు, కానీ కేసీఆర్ గారి నాయకత్వం పట్ల, కేసీఆర్ గారి నిర్వహణ దక్షత పట్ల మాకందరు కూడా నమ్మకం ఉంది. మేమంతా ఉద్యమకారులం ఉన్నాం, ఉద్యమకారులం కూడా అందరం ఆయనకు అదేవిధంగా వెన్నంటి ఉంటాం. ఖచ్చితంగా వాట్ ఈజ్ వాట్ అనేది అతి కొద్ది రోజులలో తెలిసిపోతుంది. కాంగ్రెస్ పాలన ఏంటి, మరి బీజేపీ విధానాలు ఏంటి అనేటి అతి కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. ఖచ్చితంగా మళ్ళీ ప్రజలు ఆదరిస్తారు. ఎవరు ఏందనేది ప్రజలకు తెలుసు. ప్రజలే మరి నిజమైన న్యాయ నిర్ణేతలు కాబట్టి వాళ్ళే నిర్ణయిస్తారు, వాళ్ళే అధికారం అప్పచెప్తారు. పోయే వాళ్ళ గురించి మనకు ఆలోచన లేదు. వాళ్ళు ఎన్నడూ కూడా సీరియస్గా కమిట్మెంట్తో ఉన్నోళ్ళు కాదు, అభద్రతా భావంతో ఉన్నోళ్ళే. అట్లాంటి వాళ్ళు పోతే కూడా మాకు నష్టం ఏం లేదు. పోతే ఇంకా మంచిదే. చెత్త అంతా పోయింది అనుకుంటున్నాం మేము. చెత్త అంతా పోయింది, నాణ్యత గల సరికే ఉన్నదని మేము అనుకుంటున్నాం. అదే జరుగుతుంది. రీతిగా ఆ విధంగా ఆయన మీద అభాండాలు వేయడం కరెక్ట్ కాదు. నిజంగా నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉండి ఆయన ఏమైనా తీసుకున్నట్టుంటే కంప్లైంట్ చేయి. తప్పుకు ఎట్లయినా పనిష్మెంట్ ఉంటుంది. అంతేగాని ఈ విధంగా మాట్లాడడం సభ్యత కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నువ్వు దుబ్బాకలనే చెల్లని రూపాయి ఈడ చెల్లుతుందా? దుబ్బాక ప్రజలే చీగొట్టినరు. ఇంకొకటి కూడా మర్చిపోయినా, 154 మెడికల్ కాలేజీలు కేంద్రం శాంక్షన్ ఇస్తే ఒక్కటి కూడా తెలంగాణకు రాలే. నువ్వు ఒక బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నావు, ఇవాళ పార్లమెంట్ సభ్యునిగా టికెట్ తెచ్చుకున్నావు, నీ స్థాయి పెద్దది, నువ్వు జ్ఞానివి. అరే నీ జిల్లాకు ఒక్కటి తెచ్చుకోనికే సూరత్ లేదా నీకు? ఒక్కసారన్నా అడిగినావా? ఒక్కసారన్నా రిప్రజెంటేషన్ ఇచ్చినావా నీ పార్టీ పెద్దలకి? గది లేదు, కానీ ఈడేమో చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నా. ఈ విధంగా మైకు దొరకంగానే బూతులు మాట్లాడుతూ, నేను ఎక్కువ మాట్లాడితే పెద్దోళ్ళ గురించి ఎక్కువ మాట్లాడి తిట్టేస్తే నేను చాలా పెద్దోడిని అయిపోతాను అనుకుంటే పొరపాటు అది. దయచేసి ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఇంకొకటి కూడా ఇంకో భాష మాట్లాడిండు, లాగుల అంగిలు ఇప్పి ఉరికిచ్చి కొడతా అని. లాగుల అంగులు ఉరికిచ్చి కొడతావా ఇప్పి? సరే, రేపొద్దున నీలాగే అంగి ఇప్పకుండా చూసుకో. నీలాగే అంగి నియోజకవర్గ ప్రజలే ఓటర్ మహాశయులే ఇప్పబోతున్నారు. నీ జాతకం అంటే నీ గత ఏంది, నీ భవిష్యత్తు ఏంది, నువ్వు గతంలో ఏం చేసావు అందరికీ తెలుసు. నీ లాగి అంగి ఇప్పకుండా జాగ్రత్తగా చూసుకోమని సందర్భంగా ఆయనకు హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఎన్నికల లోపల అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి. అనేక సందర్భాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.